రేపు శుక్రవారం జూలై 26న కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. ధనుష్ 50వ సినిమా. తమిళ సినిమా, తెలుగు, తెలుగులో హిందీలో డబ్ చేశారు. ఇది ధనుష్కి 50వ సినిమా. అంతేకాదు ఈ సినిమాకి డైరెక్టర్ కూడా ధనుషే. ఇది ధనుష్ డైరెక్ట్ చేసిన 2వ సినిమా. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్ల బడ్జెట్లో తీశారు. ఇక తర్వాత ఇప్పుడు థియేటర్లలో రేపు రిలీజ్ అవుతుంది. ఎంత కమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి, ఏ ఏరియాకని చూస్తే, ముందుగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగులో ఈ సినిమాని మన భారతీయుడు 2 కొన్న మన సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమాని 5 కోట్లకు కొన్నారు తెలుగు వరకు. అంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి అంటే 5 కోట్ల షేర్ రావాలి. 5 కోట్ల షేర్ రావాలి అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. సినిమా బాగుంటే 10 కోట్ల గ్రాస్ పెద్ద కష్టమేం కాదు. సినిమా బాగాలేకుంటేనే కష్టాలు. మన భారతీయుడు 2కి అలాగే కొని వాళ్ళు 20 కోట్లకు కొని 25 కోట్లకు అమ్మి ఒక 13 కోట్ల దాకా వచ్చాయి. ఇక ఒరిజినల్ తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో ఈ సినిమాని 28 కోట్లకి అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. రెడ్ జైంట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు తమిళనాడులో. 28 కోట్ల కంటే ఎంత రావాలి అంటే 56 కోట్ల నుంచి 60 కోట్ల గ్రాస్ రావాలి. సో తమిళనాడులో ధనుష్కి మంచి క్రేజ్ ఉంది, మంచి స్టార్ పవర్ ఉంది. సో ఈజీగా వచ్చేస్తాయి. అక్కడ సినిమా బాగాలేకున్నా వస్తాయి 60 కోట్లు, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రీసెంట్గా జనవరిలో వచ్చిన ధనుష్ సినిమా క్యాప్టెన్ మిల్లర్ కూడా ఇంతే టార్గెట్ ఉంది. టార్గెట్ అచీవ్ చేసింది. 60 కోట్లు అయితే వచ్చాయి తమిళనాడులో. సో ఈజీగా వచ్చేస్తాయి. పోటీ కూడా ఏమీ లేదు కాబట్టి. ఇక కర్ణాటకకి 3 కోట్లకు అమ్మారు. అంటే కర్ణాటకలో హిట్ అవ్వాలి అంటే 3 కోట్లు షేర్ రావాలంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. కర్ణాటకలో కూడా తమిళ సినిమాలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్పెషల్లీ బెంగళూరులో. సో ధనుష్కి మంచి క్రేజ్ ఉంది. సో ఈజీగా వచ్చేస్తాయి అక్కడ కూడా. ఇక హిందీలో 1.5 కోట్లకు అమ్మారు అక్కడ. అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. హిందీలో కొద్దిగా ధనుష్కి గుర్తింపు ఉంది. కొన్ని హిందీ సినిమాలు కూడా చేశాడు కాబట్టి సో బాగుంది. అంటే పెద్ద సమస్య కాదు. 3 కోట్లు అనేది హిందీ నార్త్ ఇండియా మొత్తాన్ని కలిపి జస్ట్ 3 కోట్లే కాబట్టి అది కూడా రావచ్చు. ఇక ఓవర్సీస్ అంటే అన్ని తమిళ్ స్పీకింగ్ మార్కెట్ ఉన్న అన్ని ప్రపంచ దేశాల్లో 7.5 కోట్లకి అమ్మారు. అంటే ఇక్కడ ఒక 15 కోట్లు గ్రాస్ వస్తే ఓవర్సీస్లో హిట్ అవుతుంది. సో 15 కోట్లు పెద్ద విషయమే కాదు ఓవర్సీస్కి. అది ధనుష్కి అంత క్రేజ్ ఉన్న హీరోకి. సో టోటల్గా చూసుకుంటే ఈ సినిమాని కేవలం 45 కోట్లకు అమ్మారు. 45 కోట్ల షేర్ వస్తే ఓవరాల్గా సినిమా హిట్ అయిపోద్ది. 45 కోట్ల షేర్ అంటే 90 కోట్ల గ్రాస్ రావాలి. సో పెద్ద టార్గెట్ ఏం కాదు. మంచి బజ్ ఉంది రాయన్ సినిమాకి. అందులో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగానే ప్రమోట్ చేశారు. ఇంతకుముందు వచ్చిన క్యాప్టెన్ మిల్లర్ కూడా 44 కోట్లకి బిజినెస్ జరిగింది. ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ అందుకోనింది. హిట్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ వచ్చే సినిమాకి మిక్స్డ్ టాక్ ఉన్న సంక్రాంతి సీజన్ అన్ని సినిమాలు పోటీ వల్ల అది అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. బట్ ఈ సినిమాకి ఇప్పుడు పోటీ లేదు అండ్ మంచి బజ్ ఉంది కాబట్టి 45 కోట్ల షేర్ అంటే 90 కోట్ల గ్రాస్ ఉఫ్ఫుమని ఊదేస్తాడు మన ధనుష్. సో 100 కోట్ల గ్రాస్ అయితే పక్కా. ఇంకా సినిమా బాగుంది, టాక్ చాలా బాగా వచ్చిందంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో పక్కాగా మరో 100 కోట్ల సినిమా అయితే పక్కా ఇది. ఎందుకంటే ధనుష్ 50వ సినిమా, అతనే డైరెక్టరు, అతనే హీరో. సో చూడాలి రేపు సినిమా చూశాక ఎలా ఉందనేది తెలుస్తుంది. అది మన రాయన్ మూవీ, ధనుష్ 50వ సినిమా. టోటల్ బిజినెస్ వాల్యూ వచ్చేసి 45 కోట్లు. అంటే 90 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్లు. ఓకే, బాయ్.